మీ పిల్లల్ని త్వరగా నిద్రపుచ్చడానికి కష్టపడుతున్నారా? నైట్ 10, 12 అయినా కానీ వాళ్ళకి నిద్ర రావట్లేదా? అయితే మీరు ఈ 10 రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. ఫస్ట్ వన్, సెట్ అండ్ ఇండివిజువలైజ్డ్ బెడ్ టైం. ప్రతి ఒక్కరికి వాళ్ళ వయసును బట్టి కొంత స్లీప్ కోటా అనేది అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 3 months బేబీస్ వరకు 14 to 17 hours స్లీప్ అనేది చాలా అవసరం. అలాగే 4 months నుంచి 12 months ఏజ్ ఉన్న వాళ్ళకి 12 to 16 hours స్లీప్ అనేది చాలా అవసరం. అలాగే 1 to 2 years ఉన్న వాళ్ళకి 11 to 14 hours స్లీప్ అనేది అత్యవసరం. అండ్ 3 to 4 years ఉన్న వాళ్ళకి 10 to 13 hours కంపల్సరీ ఉండాలి. అండ్ 6 to 12 years ఏజ్ ఉన్న వాళ్ళకి 9 to 12 hours అనేది స్లీప్ ఖచ్చితంగా ఉండాలి. కానీ మనం ఇప్పుడు చెప్పుకునేది నిద్ర పట్టని పిల్లల గురించి కాబట్టి అది మాక్సిమం 3 to 12 years ఏజ్ పిల్లల్లో మాత్రమే ఉంటుంది. అండ్ వాళ్ళకి ఎంత నిద్ర అవసరం అనేది చెక్ చేసుకుని దానికి తగ్గట్టు ఏ టైంకి నిద్రపోతే నెంబర్ ఆఫ్ అవర్స్ మీట్ అవుతారో చూసుకుని దాన్ని బట్టి ఇండివిజువలైజ్డ్ బెడ్ టైం అనేది ప్రతి పిల్లలకి సెట్ చేయాలి. సెకండ్ రూల్, సెట్ ఏ వేకప్ టైం. ఇండివిజువలైజ్డ్ బెడ్ టైం ఎలా అయితే సెట్ చేస్తామో అలాగే వేకప్ టైం కూడా సెట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కావాల్సిన స్లీప్ కన్నా ఎక్కువ స్లీప్ ఉన్నా లేదంటే తక్కువ స్లీప్ ఉన్నా ఆ ఎఫెక్ట్ డైలీ యాక్టివిటీస్ మీద పడుతుంది అండ్ నెక్స్ట్ డే స్లీప్ మీద కూడా పడుతుంది. సో ఖచ్చితంగా బెడ్ టైంతో పాటు వేకప్ టైం కూడా సెట్ చేయాలి. థర్డ్ రూల్, క్రియేట్ ఏ కాన్స్టెంట్ బెడ్ టైం రొటీన్. నిద్రపోయే ముందు ఒక బెడ్ టైం రొటీన్ అనేది సెట్ చేయాలి. అంటే బాతింగ్ చేయడం లేదంటే బ్రషింగ్ చేయడం, బెడ్ టైం స్టోరీస్ వినడం అలాంటివి జరిగేలా చూడాలి. ఇలా బెడ్ టైం రొటీన్ ఒకటి పెట్టడం వల్ల ఈ యాక్టివిటీస్ చేయగానే నెక్స్ట్ స్టెప్ అనేది నిద్రపోవడం అనేది వాళ్ళ మైండ్లో నాటుకుపోతుంది. ఫోర్త్ వన్, టర్నింగ్ ఆఫ్ ద స్క్రీన్స్ అట్లీస్ట్ 2 hours బిఫోర్ బెడ్ టైం. నిద్రపోవడానికి కనీసం 2 గంటల ముందైనా టీవీ స్క్రీన్స్ అండ్ సెల్ ఫోన్ స్క్రీన్స్ అనేవి దూరంగా పెట్టాలి. ఇది కొంచెం కష్టమైన పనే కానీ చేయాల్సిందే. యాక్చువల్గా మన స్లీప్ వేక్ సైకిల్ అనేది మన బ్రెయిన్లో రిలీజ్ అయ్యే మెలటోనిన్ అనే హార్మోన్ బట్టి ఉంటుంది. మెలటోనిన్ ఎంత ఎక్కువగా రిలీజ్ అయితే అంత త్వరగా నిద్ర వస్తుంది అండ్ అంత బాగా నిద్రపోతాం. కానీ ఎప్పుడైతే ఈ టీవీ స్క్రీన్స్ కి, కంప్యూటర్ స్క్రీన్స్ కి అలాగే మొబైల్ స్క్రీన్స్ కి ఎదురుగా కూర్చుంటున్నామో వాటి నుంచి వచ్చే బ్లూ లైట్ అనేది మనలో ప్రొడ్యూస్ అయ్యే మెలటోనిన్ ని తగ్గించేస్తుంది. అండ్ సైంటిఫిక్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే నిద్రపోయే ముందు బ్లూ లైట్ ని ప్రొడ్యూస్ చేసే ఈ స్క్రీన్స్ ముందు ఎప్పుడైతే కూర్చున్నామో మనం జనరల్ గా నిద్రపోయే టైం కన్నా అరగంట నుంచి గంట వరకు లేట్గా నిద్రపోతామట. ఫిఫ్త్ రూల్ ఏంటంటే రెడ్యూస్ స్ట్రెస్ బిఫోర్ బెడ్ టైం. నిద్రపోమ్మని భయపెట్టడం, కొట్టడం, తిట్టడం లేదంటే పడుకోకపోతే బూచును పిలుస్తానని చెప్పడం ఇలాంటివన్నీ కూడా తనలో భయాన్ని కలిగిస్తాయి. భయం వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ కార్టిసాల్ ఏం చేస్తుందంటే మెలటోనిన్ అనే హార్మోన్ ని తగ్గించేస్తుంది. కాబట్టి ఇలాంటి స్ట్రెస్ కలిగించే మాటలు నిద్రపోయే ముందు అస్సలు చెప్పకూడదు. సిక్స్త్ రూల్, క్రియేట్ ఏ స్లీప్ ఇండ్యూసింగ్ ఎన్విరాన్మెంట్. పిల్లల్లో స్లీప్ ని ఇండ్యూస్ చేయాలి అంటే వాళ్ళలో ఉన్న యాక్టివ్నెస్ ని తగ్గించి కామప్ చేయాలి. అలా చేయాలి అంటే వాళ్ళలో యాక్టివ్నెస్ ని ఇంక్రీజ్ చేసే ఎన్విరాన్మెంట్ కానీ వాళ్ళకి ఏది కనిపించకుండా రూమ్ మొత్తం డార్కెన్ చేయాలి. అంటే లైట్స్ డిమ్ గా చేయడం లేదంటే మొత్తం ఆఫ్ చేయడం అలాంటివి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది పిల్లలు వాళ్ళు ఆడుకునే ఆట వస్తువులు చూస్తే ఎగ్జైట్ అవుతారు, కొంతమంది టీవీ చూస్తే ఎగ్జైట్ అవుతారు. సో ఇలాంటి వస్తువులన్నీ కూడా వాళ్ళకి కనిపించకుండా లైట్ ని డిమ్ చేస్తే సరిపోతుంది. సెవెంత్ రూల్, కీప్ ఇట్ కూల్. రూమ్ కాస్త కూల్గా ఉండేలాగా ప్రయత్నించండి. చల్లదనంలో నిద్ర వెంటనే పడుతుంది. ఎయిత్ రూల్, హెల్ప్ ఎలివియేట్ ఫియర్స్. అంటే తనకున్న భయాలను దూరం చేయడం అనమాట. నిద్రపోయే ముందు దయ్యాల గురించి, భూతాల గురించి పిల్లల ముందు అస్సలు డిస్కస్ చేయొద్దు. అలాగే అలాంటి భయాలన్నీ దూరం పెట్టడానికి వాళ్ళకి తోడుగా ఒక బొమ్మని కానీ, ఒక డాల్ని కానీ, టెడ్డీ బేర్ని కానీ పక్కనే ఉంచండి. అలా చేయడం వల్ల వాళ్ళకి కొంచెం ధైర్యంగా ఉంటుంది. నైన్త్ రూల్, రెడ్యూస్ ద ఫోకస్ ఆన్ స్లీప్. ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్టెప్. ఈ స్టెప్లో మీరు చేయాల్సింది ఏంటంటే పిల్లలు నిద్రపోవడం మీద ఎప్పుడు ఫోకస్ పెట్టకూడదు. వాళ్ళ యొక్క రిలాక్సేషన్ మీద మాత్రమే ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే రిలాక్సేషన్ ఉంటే ఆటోమేటిక్గా నిద్రపడుతుంది. సో పిల్లలు రిలాక్స్ అయ్యేలాగా, కామప్ అయ్యేలాగా చేయండి. 10th రూల్, బీ ఆన్ ద లుక్అవుట్ ఫర్ స్లీప్ డిజార్డర్స్. ఇప్పటి వరకు చెప్పిన 9 రూల్స్ ఫాలో అయితే ఖచ్చితంగా నిద్ర అయితే పడుతుంది.
ఒకవేళ అప్పటికి కూడా నిద్ర పట్టని పక్షంలో అప్పుడు స్లీప్ డిజార్డర్స్ ఏవైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. అది కూడా ఒక పీడియాట్రిషియన్ ని కలిసి పరిస్థితులన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి దానికి తగ్గట్టు డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ యూస్ చేసి అన్ని క్లియర్ చేసుకోవచ్చు. యాజ్ ఏ ఫార్మసిస్ట్ నా సజెషన్ ఏంటంటే ముందుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు. ఫస్ట్ నేను చెప్పిన ఈ 9 స్టెప్స్ ఆర్ 9 రూల్స్ ఫాలో అయిన తర్వాత అప్పటికి నిద్ర పట్టకపోయినా లేదంటే కావాల్సినంత నిద్ర లేకపోయినా అప్పుడు మీరు పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ చేయాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ చైల్డ్ సైకాలజీ కాన్సెప్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి రుద్రాస్ ఎడ్యుక్యాబ్ ఛానల్.